వెళ్ళి తర్వాత జాయిన్ వచ్చిందని మానేసి మొత్తానికి వీడియో మానిపించాను సార్. నెక్స్ట్ ఇయర్ 9th జాయిన్ చేయాలి. ప్రజెంట్ ఏ ఇయర్లో 9th ఉందా? 9th డ్రాప్ అవుట్ అయిపోయింది సార్. 2 months డ్రాప్ అవుట్ అయినా మళ్ళీ రీజాయినింగ్ ఉంటుంది కదా అక్కడ. అదే చైల్డ్ ఇన్ఫో ఆల్రెడీ స్టూడెంట్ డీటెయిల్స్ ఉంటాయి. ఓకేనా, మెడికల్ హెల్త్ ఇష్యూ ఉంటే మెడికల్ సర్టిఫికేట్ పెట్టించి మళ్ళీ 9th ప్రజెంట్ ఉన్న స్కూల్లో కంటిన్యూ చేసుకోవచ్చు. అంటే అక్కడ బాగుంటుందని చెప్పేసి మార్చామన్నా. అంటే ఇప్పుడు యాక్చువల్లీ ఏంటంటే సార్, ఇప్పుడు మన ఈ ఆదిత్య తణుకు స్టార్ట్ అయిందని మాకు కూడా తెలియదు. ఈ ప్రచారాలు అదే బోర్డ్స్ అవి పెట్టారు కదా లోకల్లో, అవన్నీ చూసి ఒకసారి కలుద్దామంటే వీళ్ళ అమ్మగారు వాళ్ళు అన్నారంట. వాస్తవానికి అయితే 8th క్లాస్ చదువుతుంటే 9th వెళ్ళింది. 90 ఉన్నారు సార్. గవర్నమెంట్ ఆల్రెడీ గవర్నమెంట్ వెబ్సైట్లో స్టూడెంట్ నేమ్ ఉంటుంది. ఆధార్ నెంబర్ కొడితే ప్రజెంట్ ఏ స్కూల్లో ఏ క్లాస్ చదువుతుందో చూపిస్తారు. ఓకే అండి. ప్రజెంట్ ఆ తేజ స్కూల్ తరఫున 9th పేరు ఉంది అనుకోండి, నెక్స్ట్ ఇయర్ 9th అడ్మిషన్ అవుతుంది. 2 months సార్. అది కూడా 1 month 15 days అట్లా వెళ్ళాను. 1 month 2 months డ్రాప్ అవుట్ పెట్టి తీసేస్తామన్నారు సార్. ఓకే సార్. తీసేస్తారో తెలుసుకోవాలి ఫస్ట్. తీసేస్తాం అంటే మనకి ఇప్పుడు ఈ అకాడమిక్ స్టార్ట్ అవుతుంది సార్, ఇది స్కూల్ జూన్ స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ అయిపోతుంది అంటే అది జూన్ అంటే ఇదే కదా. అంటే మనకి కన్స్ట్రక్షన్ వర్క్ జరుగుతుంది అయిపోయింది కింద అంతా కూడా చేస్తున్నట్టు. చేస్తారు సార్. అంటే ఇదేనా లేకపోతే ఇది అనుకుంటున్నాం మళ్ళీ యాక్చువల్లీ ఇది ఓన్లీ ఆఫీస్ మాత్రం. ఆఫీస్ అంటే అంటే మనకి ఇంకా తెలియదు కదా సార్. ఇదేమో ఇప్పుడు పైన ఏమో అని అనుకుంటున్నాం. తర్వాత మేడం గారు అంటారు బస్ కంటే అవుతుంది సార్. మనకి తిరగవరం ఎక్కడికి అండి? తిరగవరం ఎన్ని కిలోమీటర్స్ ఉంటుంది? అక్కడి నుంచి 6 అంటే ఎక్కడి నుంచి 6 మీకు అరౌండ్ 15,000 దాకా వస్తుంది ఫస్ట్ ఫీజ్. మంత్లీ సార్. మరి ఇది మంత్లీ ఉంటుంది ఎప్పుడైనా ఫస్ట్ ఫీజ్ సంవత్సరం ఫీజ్ సంవత్సరానికి ఉంది 15,000. సార్ ఇప్పుడు మేడం గారు 47 వరకు చెప్పారు సార్ 8th క్లాస్కి ఫీజు. అండ్ ముందు 9th క్లాస్ 40 క్లాస్. అంటే ముందు ఒక 5,000 ఏమో అడ్మిషన్ కింద ముందు రాసుకోవాలన్నారు. అడ్మిషన్ కాదండి, అది మన దగ్గర ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఎగ్జామ్ పెడతామండి. అదే డైరెక్ట్ అడ్మిషన్ తీసుకోండి. ఓకే ఓకే. స్టూడెంట్ రావాలి, ఎగ్జామ్ రాయాలి. అంటే మరి స్టూడెంట్ రావాలంటే ముందస్తుగా ఏదైనా మరి ఎగ్జామ్ క్వాలిఫై అయితేనే తీసుకుంటాం. ఓకే సార్. ఓకేనా, అడ్మిషన్ చేసేటప్పుడు ఒక 5,000 ఫీజు కట్టాల్సి వస్తుంది. అడ్మిషన్ ఫీజు రేపు తీసుకొస్తారు చేసేస్తారు అంటే యాక్చువల్లీ ఇప్పుడు మనకి సరే తేజస్ కదా ఓకే సార్. మరి బుక్స్ వాటికి మళ్ళీ విడిగానా సార్? అవన్నీ సపరేట్ ఉంటాయి. అంటే అప్రాక్సిమేట్లీ ఎంత ఉంటుంది సార్? ఒక ఎంత అవుతాయి సార్? అంటే ఇప్పుడు అలా కాదు, బుక్స్కి ఒకసారి డీటెయిల్స్ ఏమి రాసేస్తారా సార్? జస్ట్ అప్డేటింగ్ అయితే ఓన్లీ స్ట్రక్చర్ ఉంది. ఎగ్జాంపుల్ చెప్తున్నాను. అలానే కాదు, జస్ట్ మా పేరెంట్ చూపించడానికి ఇంకొక విషయం ఏంటంటే సార్, ఇప్పుడు నేను ఆల్రెడీ కాల్ చేస్తే ఇక్కడ కాదన్నారు, రాజమండ్రి రమ్మన్నారు. మరి రాజమండ్రి కాల్ వెళ్ళింది సార్. నాకు లాస్ట్ నెంబర్ ఏదో వచ్చింది సార్ 66 ఏదో ఫోన్ చేస్తే. నా తర్వాత మళ్ళీ మనోడు అన్నాడు, అంటే అన్న ఎక్కడ ఉందని ఒకసారి మాట్లాడదామంటే సరే బ్రదరు ఒకసారి వెళ్ళి కలిసి వద్దాం అన్నాను. సార్ మీరు మొత్తం ఇక్కడ మొత్తం అడ్మినిస్ట్రేషన్ మీరే సార్? ముత్తు గారు. ఓకే సార్. అంటే ఏదైనా సరే ఇప్పుడు ఆదిత్య అంటే కాకినాడ ఆదిత్య అంటే ఇది కాబట్టి తణుకులో మీరు చేస్తుంది ల్యాండ్ అయింది. అయితే ఇంక ఈ అకాడమిక్ ఇయరే కంటిన్యూ అవుతుంది సార్. అయితే నేరా తమ్ముడు ఇంకేమన్నా అడగాల్సినాయి? పొద్దున్న తీసుకొస్తాను. అడ్మిషన్ ట్రాన్స్లేషన్ కాదు, మనిషి గారికి వచ్చిన తర్వాత మాట్లాడి టెస్ట్ సంథింగ్ ఏమి ఉంటాయి. టెస్ట్ కంపల్సరీ ఉంటుందండి. అడ్మిషన్ టెస్ట్ కంపల్సరీ ఉంటుంది. టెస్ట్లో కూడా పాస్ మార్క్ ఇవ్వాలి. డిగ్రీ కాలేజ్ కూడా వచ్చింది. సరే సార్, ఓకేనా సార్? ఇది పాంప్లెట్ ఏదైనా మేడం ఆల్రెడీ బ్రౌచర్ ఇచ్చారు, ఇంకా తీసుకోలేదు. అది ఇవ్వరండి, అది అడ్మిషన్ అయినప్పుడు ఇస్తారు. ఓకే సార్, జస్ట్ చూడడానికి చూపించడానికి సార్. అడ్మిషన్ ఫామ్ కూడా ఇస్తారు. ఆల్రెడీ ఇక్కడ ఇచ్చారు కదా సార్. ఇది తనకు వచ్చింది. ఇరగవరం కూడా ఉంది. ఇరగవరం కూడా రూట్ నెంబర్ బస్ 5. సరే మీ డీటెయిల్స్ ఇచ్చి మేడం గారు అడిగిన డీటెయిల్స్ ఇచ్చి నూరా ఎగ్జామ్ రండి, ఎగ్జామ్ పెట్టిస్తారు.